జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశాడని చెప్పుంది మన దగ్గర 14,500,00,000 కోట్లు. గుర్తుంది కదా? ఈనాడు బ్యానర్ హెడ్డింగ్, జ్యోతి నిరంతర డిబేటు, అర్రజన్ ఛానళ్ళు హడావిడి చేసినాయి. కాదు మొర్రో అని మొత్తుకున్నా సరే అదే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, పురంధేశ్వరి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన మాట. నిజం అన్నటువంటి దానికంటే అబద్ధం ఎంత అందంగా ఉంటుంది, చివరికి నిజాన్ని ఎంత జాగ్రత్తగా సమాధి చేస్తారు అనడానికి సాక్ష్యం ఇప్పుడు ఈ వార్త. ఈనాడే రాసిన వార్త, ఈనాడే అధికారికంగా రాసిన వార్త. అప్పులు ఎలా తీసుకుంటారు? ఒకటి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంటారు. నేను అనేక సార్లు చెప్పా, 3% మన జిఎస్డిపిలో, అంటే దేశాన్ని అయితే జీడిపి అంటాం, రాష్ట్రాన్ని అయితే జిఎస్డిపి అంటాం. జిఎస్డిపిలో 3% మించి తీసుకోవడానికి లేదు. కరోనా టైంలో 0.5% తీసుకోవడానికి ఎక్స్ట్రా ఇచ్చారు. అది లిమిట్ దాటి తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కట్ చేస్తారు. చంద్రబాబు టైంలో తీసుకున్నారని జగన్ టైంలో కట్ చేశారన్నది కూడా గుర్తు చేశాను నేను. బట్ మనకి ఇక్కడ నిజం కంటే అబద్ధం, అందమైన అబద్ధం, మనకు ఎవడైతే నచ్చడో వాడి మీద ఎంత నెగిటివ్ వార్తలు వస్తే అది చూస్తాం. నిజాల్ని సమాధి చేస్తుంటే అది అందంగా వింటున్నాం. చివరికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు. నెంబర్ 2 ఏం తీసుకుంటారు? కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటారు. కానీ 14,500,00,000 కోట్లు అన్నీ కలిపి అన్నారు. తీరా చూస్తే కార్పొరేషన్ మొత్తం కలిపితే 1,50,000-2,00,000 కోట్లని మొన్నటిసారి చెప్పుకొచ్చారు. ఇప్పుడు చూడండి, ఏళ్ల నాటి రుణం వెంటాడుతుందని ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో ఇప్పుడు తీసుకున్న అప్పులు, ఇప్పటిదాకా తీసుకున్నటువంటి అప్పులు దాదాపు 2064 దాకా కట్టాలి అంటూ ఇందులో అసలు వార్తల్లో వెనక పేజీలో రాసుకొచ్చారు. పాత అప్పులకి అసలు వడ్డీ కలిపి చెల్లిస్తున్నారు. ఇలా ఒక్క సెక్యూరిటీల రూపంలో ఆంధ్రప్రదేశ్ మీద 2025 మార్చి వరకు ఉన్న భారం 4,33,443 కోట్లు. 4,33,443 కోట్లు రాశారు ఇక్కడ వీళ్ళు. మరి ఇంతకుముందు ఎంత అని చెప్పారు? 14,00,000 కోట్లు. ఇక్కడ మరి 4,43,000 కోట్లు. ఇది కూడా ఏంటి రాసింది? వీళ్ళే రాష్ట్ర విభజనకు ముందు నుంచి తీసుకున్న అప్పులు అని రాశారు. తెలుగు మనకి ఫస్ట్ ట్రిప్ 2014 రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చే నాటికి 90,000 కోట్లు మన అప్పు. అప్పుడు 62% మనకి, 38% వాళ్ళకి ఇచ్చారు తెలంగాణకు అప్పులు. ఆ రోజున ఉన్న అప్పులు 1,30,000 ఎంతో ఉంటాయి. అప్పుడు 98,000 కోట్ల దాకా అప్పు ఉంది మనకి. ఆ తర్వాత అప్పులు చూస్తే చంద్రబాబు గారి టైంలో 3,50,000 కోట్ల దాకా వెళ్ళింది. జగన్ టైంలో 7,00,000 కోట్ల దాకా వెళ్ళింది. ఇది వాస్తవం. నేను అనేక సార్లు చెప్పింది అది. అబ్బెబ్బే అని అబద్ధాలు, పచ్చి బూతులు తిడతారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈనాడే రాసుకొచ్చింది. మరి ప్రజల్ని మోసం చేసినందుకు వీళ్ళని ఏం చేయాలి? ఉరి తీయాలా? లేకపోతే కాల్చి చంపాలా? ఎంత నీచంగా అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు.